రాస్తారు మీరు ఈ పాటలు? యాక్చువల్గా నేను ర్యాపిడో చేస్తా. నాకు ఈ జాబులు చేస్తే సమయానికి రాక ఇటు షూటింగ్ అవసరం ఉన్నప్పుడు లేకపోతే దేనికైనా అవసరం ఉన్నప్పుడు రాదనుకొని చెప్పేసి నేను అంటే ప్రస్తుతం చేస్తుండే, అంతకుముందు ప్రీవియస్ చేస్తుండే. చేసుకుంటున్న సమయంలో నాకు ఏమైనా లీవ్ ఇవ్వాలనుకున్నట్టు ఇటు జాబ్ అయితే ఇబ్బంది అనుకుని బండి తీసుకుని ర్యాపిడో చేసుకుంటూ ఇక పాటలు ఉన్నప్పుడు పాటలకి ఉన్నప్పుడు అది చేసుకుంటూ ఉంటున్నా. ఇక నాకు వాళ్ళకు ట్యూన్ సపరే ఫోన్లో రికార్డ్ చేసుకుంటా. ట్యూన్ వస్తే ఫోన్లో రికార్డ్ చేసుకుని అది రూమ్కి వచ్చిన తర్వాత రాయడం అట్లా చేస్తా. నీకు మంచిగా పేరు తెచ్చిన పాట ఏందన్నా? నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట అంటే ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళ బ్యానర్ అన్ని పాటలు నేను రాసినవి. అందులో జాజిమల్లె తోటలు అనే పాట నాకు అత్యంత పేరు తీసుకొచ్చింది. జాజిమల్లె తోటలో పాట అది ప్రవీణ్ సార్ కూడా చాలా అత్యంత ఇష్టమైన పాట అది. ప్రవీణ్ సార్ ఎట్లా పరిచయం అన్నా? ప్రవీణ్ సార్ ఎట్లా పరిచయం అంటే యాక్చువల్గా నేను బయటికి రావడానికి కారణం దాసారపు నరేష్ అని అతను కూడా రచయిత. అతను కూడా చిట్టాలే చల్లగా ఇది మన చిట్టాల దగ్గర తిరుమల అదేదో ఊరుంది చిట్టాల పక్కన. అన్న నాకు మా సీనియర్ అయితే నేను పాటలు రావాలి, మన పాటలు రాస్తున్న కంపల్సరీ క్యాసెట్లో రావాలి, మన పేరు వేసుకోవాలని ఆశ ఉంటుంది కదా. అట్లా ప్రయత్నం చేస్తున్న సమయంలో నా ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీలో పాల్వంచలో నాది కేఎల్ఆర్ కాలేజీలో పాల్వంచల డిగ్రీ. అక్కడ చేస్తున్న సమయంలో ఒక మా పీజీ మా సీనియర్ పుల్లిరి సమ్మయ్య అని అన్న కూడా ఇప్పుడు మిట్టపల్లి సురేంద్రన్ వాళ్ళ ఊరు. ఆయన అన్న పరిచయమైన తమ్ముడు ఇట్లా పాటలు చేద్దాం అట్లా అనుకొని ఒక అనాథ వాళ్ళ కోసం చేస్తున్నాం, ఒకటి రాయి నేను అవకాశం ఇప్పిస్తాను. ఇస్తే నేను అనాథ పిల్లల కోసం మంచి పాట చేస్తే తమ్ముడు చేద్దాం ఇది అనుకుని అన్న చెప్పిండు. అనుకోకుండా ఒకరోజు స్టూడియోకి పోతే తమ్ముడు ఒక పాట ఉంది పాడితే ఒక అవకాశం ఉంటే స్టూడియోకి నీకు కూడా అవుతుంది అని చెప్తే నేను ఆ స్టూడియోకి వెళ్తే లలిత స్టూడియో మైబాద్లో వెళ్ళిన స్టూడియో కాడికి నరేష్ అని వచ్చిండు. నరేష్ అని వస్తే తమ్ముడు నువ్వు కూడా రాస్తున్నావు అంటే అన్న ఇట్లా అంటే కంపల్సరీ నేను చెప్తా ఉంటే చెప్తాను అని చెప్పేసి నాకు ఈ పుల్లూరు సమాన ద్వారా అవకాశం రాలే కానీ ఆయన ద్వారా ఈయన పరిచయం అయిన తర్వాత ఒకరోజు శ్రీపతి రాము అని మా ఊరు పక్కన, అందరం ఊరు దగ్గర వాళ్ళే అయితే అన్న వాళ్ళు డబ్బులు పెట్టుకొని సొంతంగా చేస్తున్నట్టు, తమ్ముడు నువ్వేమైనా డబ్బులు పెట్టుకోగలుగుతావు ఒక 5,000 అట్లా పెట్టుకుంటే నీకు అవకాశం ఇస్తారు అని అన్నారు. అవకాశం ఉందని నాకు నరేషన్ ఫోన్ చేసి తప్పకుండా అని చెప్పేసి నేను కొన్ని డబ్బులు వేసుకున్నా, మా అన్న కొన్ని, మా అక్క కొన్ని, మా బావ కొన్ని, అట్లా కొన్ని డబ్బులు వసూలు చేసుకొని 5,000 కట్టేసాం. అన్న ఒకసారి వాళ్ళు పాట ఏం పాట అన్న అని చెప్పారు. అన్న ఏం పాట ఉందా అంటే సూర్యుడు అని చెప్పాను. అరే సూర్యుడు అంత కొత్త కాన్సెప్ట్ కదా, ఒకసారి వినిపించగలుగుతావా అని అంటే వినిపించిన పాట బాగుందని అని చెప్పితే ఒకసారి ఇంటికి రాను అని చెప్పాను. ఇంటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. అన్నం తినమన్నారు. అన్నం తిన్న తర్వాత వాళ్ళ పత్తి చెల్లకి వెళ్ళాం. ఒకసారి మాట్లాడుకున్నాం అంటే ఆడికి వెళ్ళిన తర్వాత అన్న ఇంకేం పాటలు అంటే ఈ అనాథ పిల్లల కోసం రాసిన పాట అన్న దానికంటే ఇది బాగుంది కదా అని అన్నాడు. ఇది కూడా పెడతానంటే పెడతాను, కాకపోతే అంత డబ్బులు ఎట్లా అంటే సరే పర్లేదు ఇంకో 3,000 అట్లా ఇచ్చేసి ఆ 2 పాటలు పెట్టారు. నా ఫస్ట్ పాటలు ఆ క్యాస్ట్లో రావడం అమరుణం నేను 2 రాసిన, మిగతా రాము అన్న ఇంకోటి నరేష్ అన్న ఎవరు రాసి ఉంటారు. అట్లా నా ఫస్ట్ పాట నా డిగ్రీ ఫైనల్ ఇయర్ 2011లో నా ఫస్ట్ పాట బయటకు వచ్చింది. ఒక్కసారి పాట అందుకోండి అన్న. అది మంచి పేరు తీసుకొచ్చిన పాట కూడా నాకు. ఇప్పుడు హైదరాబాద్ కొన్ని చోట్ల అనాథ పిల్లలు మోటివేట్ చేసిన పాట కూడా పెడతారు. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. నీపై అమ్మకు కక్ష లేదురా, దేవుడేసిన పెద్ద శిక్షరా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. అమ్మే లేదని సూర్యుడనుకుంటే, నాన్నే లేడని చంద్రుడనుకుంటే, నీడే లేదని నీరనుకుంటే, తోడే లేదని గాలనుకుంటే, ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా. ఈ జగతికి వెలుగుంటుందా, నీ బతుకుల నవ్వుంటుందా. ఎవరు లేరని కలత పడకురా, చీకటింటిలో కాంతి నీవురా. అనాథవని నువ్వు బాధపడకురా, ఎవరు లేరని దిగులు పడకురా. ఇట్లా ఫస్ట్ అసలు రాసింది కూడా మీరే కదా? నేను రాసిన కానీ ఇది సింగర్ బండ వెంకన్న అని పాడాడు. ఈ పాట పాడినప్పుడు అన్న చాలా ఎక్సైట్ అయ్యిండు. తమ్ముడు నాకు ఇంత గొప్ప పాట ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మని నన్ను కౌగిలించుకున్నాడు అన్న. ఫస్ట్ నేను ఇన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నా, నాకు ఇంత గొప్ప పాట రావడం ఫస్ట్ నన్ను కౌగిలించుకున్నాడు పాట. ఈ పాట ఒకటి, సూర్యుని పాట ఇప్పటికి కూడా అది నా పాట నాటకు చాలా మంది తెలియదు, కాకపోతే పాట చాలా చోట్ల వినబడుతుంది.
సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఓడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఓడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, భువిపై జీవికి జీవం పోసి ఆగిపోని వెలుగే నీది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఓడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఓడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది, భువిపై జీవికి జీవం పోసిన ఆగిపోని వెలుగే నీది, సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా ఓ సూర్యుడా, సూర్యుడా నీ చరిత్ర చెప్పిన ఓడవనిది, సూర్యుడా నీ చరిత్ర పొగిడిన తరగనిది. ఇట్లా బాగుందన్న. అసలు ఎట్లా వస్తుంది అన్న ఈ ఆలోచన? అంటే అది ఎట్లనో తెలియదు నాకు, ఇది రాసినప్పుడు పాటలు రాయాలన్న ఆలోచన వచ్చింది అంతే. ఉమ్. ఇక అది